9 లో కొత్త చాప్టర్ మొదలు కాబోతుంది. ఈ చాప్టర్ అలా ఇలా ఉండదు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. రితు అండ్ ఫ్లోరా ఇద్దరు యాక్టివిటీ రూమ్కి వచ్చేయండి. అండ్ నాకు నేను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. వాడి సెల్లు అంత నచ్చిందా? గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి నువ్వు. ఫ్లోరా, యు ఆర్ విక్టెడ్. yes sir. రితు డేంజర్ జోన్ లో ఉన్నావు. ఈ రోజు కుదరలేదప్ప. నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. మై డియర్ ఆడియన్స్, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. I welcome Ramya Moksha onto the stage. వీడు ఎంటర్ అవుతున్నాడేంటి? వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయి. మీరు నా నాగార్జున. అవునా? ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని ఎంత వెయిట్ చేశానో తెలుసా సార్? ఏమో నాకేం తెలుసు. క్షణికావేశంలో జరిగిన మా తప్పు వల్ల మా జీవితాలు తారుమారయ్యాయి. ఇది రియలైజేషన్. బిజినెస్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. సోషల్ మీడియాలో అంత నెగటివిటీ, అంత ట్రోలింగ్ ఉన్నప్పుడు అది ఎలా తట్టుకున్నారు మీరు? వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. అదే టైంలో నాన్న చనిపోవడంతో, హెల్త్ ఇష్యూ రావడంతో అక్క డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తను కూడా అలానే తిట్టాల్సి వచ్చింది. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎవరో అన్నారు వైల్డ్ కార్డ్ నుంచి ఒక దేవతని పంపించమని. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. సో ఓవర్ యాక్టింగ్ శ్రీజ, ఓవర్ యాక్టింగ్ చేస్తావు. నేనా? నీకు మామూలుగా నేను ఓవర్ యాక్ట్ నీకెక్కడ కాంపిటీషన్? అయ్యో తిని అటెన్షన్ వచ్చేస్తుంది, నాకు రాలేదని ఫీల్ అయి నాకు ఇస్తున్నావు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రే, నువ్వు పావలాగా 10 రూపాయలు చేస్తున్నావు సార్. చేసి నువ్వు ఓవర్ యాక్షన్ చాలు వచ్చాయి. హౌ ఆర్ యు? సార్, నేను మీతో పనిచేశాను. నా ఫస్ట్ సినిమా అవకాశం మీ వల్లే వచ్చింది. గంగానాయుడు కొడుకు సన్నాసినాయండి. కేడి సినిమా తర్వాత ఊపిరి. పెళ్ళికొచ్చాను. భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యములు లక్ష్యమా. లోపల సంజన ఉంది, సంజనాకి ఇది నేర్పించాలి. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. Let us welcome Madhuri onto the stage. ఎలా ఉన్నారు? ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. మాధురి, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని ఎందుకు డిసైడ్ చేసుకున్నారు? మీరెందుకు వచ్చారు మేడం? నాకేం తెలియదు సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారి కోసం నేను ఏదో వదులుకోమన్నా వదులుకుంటాను సార్. నా చెయ్యి నరుక్కోమన్నా నరుక్కుంటాను, పైనుంచి దూకమన్నా దూకుతాను. బిగ్ బాస్ హౌస్ కోసం ఆయన్నే వదులుకుని వచ్చారు ఇక్కడికి. తను చెప్పారు కాబట్టి వచ్చాను ఆయన సార్. చెప్పారు. ఎలిమినేషన్ నుంచి నేను సేవ్ చేయొచ్చు ఎవరైనా సరే. మీరు ఆలోచించి కొంచెం ఎలిమినేషన్ చేయాలి ప్లీజ్. సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా? అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. యు నో హర్ కదన్నా. నేను శ్రీజ గారికి మాత్రమే తెలియదంట. నేనెవరో నీకు తెలీదు. ఎవరు సార్ మీరు? మాధవియో మాధురియో నాకు నిజంగా పేరు తెలియదు అని పేరేంటి అని అడిగితే చెప్పడం మానేసి తెలుసుకోండి అంటారు ఏంటండి? సార్, రాగానే గొడవ పడాలనుకుంటున్నారండి? పేరు తెలుసుకోవడానికి తప్పులేదు కదా, వచ్చిన వాళ్ళందరికీ పేరు తెలియాలని రూల్ ఉందా? సార్, మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నాకు ఒక లైఫ్ ఇచ్చిన ప్లేస్ తెలుగు. నా కెరీర్ స్టార్ట్ చేసింది ఇక్కడ నేను. సో నేను ఎప్పటికీ రుణంగా ఉంటాను మన ఈ తెలుగు భాష. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు. కెప్టెన్ బ్యాడ్జా? డైరెక్ట్ కెప్టెన్. చూసింది చాలు. శ్రీజ is out. రితు. నిఖిల్. yes sir. కంగ్రాచులేషన్. ఇక్కడ థ్యాంక్ యూ. లవ్లీ. పొగడ చా చా చా
ఎవరు? నేను మీ ఫోన్ లో చెప్పానే అమ్మాయి. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. ఇంత ఎనర్జీతో ఎలా వచ్చావు? అందుకే చూడండి ఎలాగుందో. ఫోటోగ్రాఫ్ ప్లీజ్. రేయ్, నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి. హౌస్ నుంచి తొందరగా వచ్చావు కదా? నో నో సార్, ఫినాలే కప్పు సార్. ఫినాలే కప్ప. ఎక్సైటెడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓ ఎవడరాడు? ఫిజిక్ టైట్ గా ఉంది. సనత్ నగర్ లింగేష్ గడ్ భయ్యా. కాంపిటీషన్ లో మనం కొట్టేవాడు లేడు అనుకున్నా, ఈడు టప్ ఇచ్చేలా ఉన్నాడే. సో నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. నాకు తెలుగు రాదు, ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. తనకి తెలుగు అర్థమవుతుంది కానీ పూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు. ఏం బాబు, నీకు తెలుగు వచ్చి చావదా? కొంచెం కొంచెం వచ్చి చచ్చుతుందండి, అందుకే మిమ్మల్ని చేసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు హౌస్ లో తనకి తెలుగు నేర్పించే బాధ్యత దివ్య తీసుకుంటుంది. నాకేం అర్థం కావట్లేదురా, ఆవిడేమో ఓపిక చెప్పలేదు, కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. ఈ ఆఫీసులో ఆమె చాలా స్ట్రిక్ట్ అంట, నువ్వు వెళ్ళి కరెక్ట్ గా ఆమె దగ్గర ఇరుక్కున్నావు చూడు. హౌస్ లోకి కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు మీ ఇద్దరిలో ఒకరిని ఈ హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. మై డియర్ వైల్డ్ కార్డ్స్, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉన్నాము. బట్ ఐ థింక్ సుమన్ గారు సింప్లీ హీ వాజ్ జస్ట్ ఓకే. గౌరవ్ గో బ్యాక్. ఏంట్రా ఏమంటున్నావు? ఇట్స్ రాంగ్ డూడ్, టూ మచ్ ఇంజస్టిస్ గోయింగ్ ఆన్. నిఖిల్, శ్రీజ, యు ఆర్ ఎలిమినేటెడ్. నీ కోసం వెయిట్ చేస్తున్నాను. కమ్ ఆన్ టు ది స్టేజ్. తీసేశారా? అలా ఎలా తీసేస్తారా? ఇది అంతా ఇష్టమా? ఆల్ ది బెస్ట్ అందరికి. అయ్యో, ఆల్ ది బెస్ట్. బయలుదేరి చోటు. ఆడుకు బాయ్. ఏంటిది? నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? శ్రీజ, తెలుసు కదా, వి నీడ్ టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజా? అట్లీస్ట్ వాళ్ళ కాంపిటీషన్ అనుకొని నాకు తీసేశారు. ఇట్స్ ఫైన్. బట్ వెల్ ప్లేడ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. వదిలే, అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద.